Hello everyone, welcome back to English with Vasavi. It's been a long time since I made a video on YouTube. నేను చాలా కాలం తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాను. I really missed talking to you every day, posting videos, teaching you something, reading your comments, all these things. సో నేనైతే మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాను. అయితే ఏ టాపిక్తో స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు నా కరెంట్ సిచ్యువేషన్కి సూట్ అయ్యే టాపిక్కే. నేను ఇప్పుడు ఒక సెంటెన్స్ వాడాను. ఇట్స్ బీన్ ఎ లాంగ్ టైమ్ సిన్స్ ఐ మేడ్ ఎ వీడియో ఆన్ యూట్యూబ్ అన్నాను చూసారా, దీని గురించే చెప్తే సరిపోతుంది కదా అని నాకు అనిపించింది. చాలాసార్లు మనం నిన్ను చూసి చాలా కాలం అయింది, లేకపోతే నేను ఈ పని చేసి చాలా కాలం అయిపోయింది అని అంటాం. అంటే రీసెంట్ టైమ్స్లో ఎప్పుడు చేయలేదు, చేసి చాలా కాలం అయిపోయింది అనే విషయాన్ని చూసి చాలా కాలం అయిపోయింది ఇలా చెప్పడం, ఇలా దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనే ఒక కన్ఫ్యూషన్ ఉంటుంది కదా, అది కూడా ఈ వీడియోలో క్లియర్ అయిపోతుంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. మన టాపిక్ ఈరోజు ఇట్స్ బీన్ ఎ లాంగ్ టైమ్ సిన్స్ అనే దాంతో ఎలా స్టార్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నిన్ను చూసి చాలా కాలం అయిపోయింది అనేదాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? చాలామంది లాంగ్ టైమ్ నో సీ అంటారు. ఇది గ్రామటికల్లీ ఇన్కరెక్ట్. అంటే సరదాగా వాడుకోవడానికి బాగానే ఉంటుంది, వినడానికి బాగానే ఉంటుంది, కానీ లాంగ్ టైమ్ నో సీ అనేది గ్రామటికల్లీ ఇన్కరెక్ట్. మరి ఏమనాలి? ఫార్మల్గా అనాలంటే ఇట్స్ బీన్ ఎ లాంగ్ టైమ్ సిన్స్ ఐ సా యూ. ఇట్స్ బీన్ ఎ లాంగ్ టైమ్ సిన్స్ ఐ సా యూ. ఓకే. అలాగే నేను మూవీకి వెళ్ళి చాలా కాలం అయిపోయింది, దీన్ని ఏమని చెప్తారు? ఇట్స్ బీన్ ఎ లాంగ్ టైమ్ సిన్స్ ఐ వెంట్ టు ఎ మూవీ. ఇట్స్ బీన్ ఎ లాంగ్ టైమ్ సిన్స్ ఐ వెంట్ టు అ మూవీ. అలాగే నా స్కూల్ ఫ్రెండ్స్ని, నా చిన్నప్పటి స్నేహితుల్ని కలుసుకొని చాలా కాలం అయిపోయింది, ఏమని చెప్తారు? ఇట్స్ బీన్ ఎ లాంగ్ టైమ్ సిన్స్ ఐ మెట్ మై స్కూల్ ఫ్రెండ్స్. ఇట్స్ బీన్ ఎ లాంగ్ టైమ్ సిన్స్ ఐ మెట్ మై స్కూల్ ఫ్రెండ్స్. అలాగే నేను ఇప్పుడు ఒక సెంటెన్స్ చెప్తాను, దాన్ని ఎలా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తారు అనేది నా కామెంట్స్లో రాయండి. నేను ఇంగ్లీష్లో మాట్లాడి చాలా కాలం అయిపోయింది. దీని ఏమని చెప్తారు? ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇంతకుముందు మనం ఒక 3 సెంటెన్సెస్ ట్రాన్స్లేషన్ చూసాం కదా, దీన్ని ఇట్స్ బీన్ ఎ లాంగ్ టైమ్ సిన్స్ అని వాడి ఎలా రాస్తారు, ఎలా చెప్తారు అనేది నా కమెంట్స్లో రాయండి. అలాగే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.